మీడియా మిత్రులకు నమస్కారం. రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, లక్ష్మారెడ్డి మాజీ మంత్రి గారు, అదే మాదిరిగా దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ గారు ఏదో రాజ్యాంగం అంతా చిల్లరమల్లర చేశారు, ప్రమాణాలు లేవు, ప్రామాణికాలు లేవు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు, డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు, చిల్లర సాంప్రదాయాన్ని బయటికి తీశారు. ఇక రకరకాలుగా గుండాయిజం, రౌడీయిజం, ఇంత బీభత్సమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు అనిపిస్తా ఉంది. ఒకసారి చూసుకోవాలి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీ నాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటును వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నెపం దొరకాలి, ఆ నెపం మీద దొబ్బాలనేటువంటి ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకోనప్పుడు అది నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది. సోదరులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. నేను కూడా రాజకీయాల్లో 32 సంవత్సరాల నుంచి ఉన్నా. సకల జనుల సమ్మె జరిగినప్పుడు మక్తల్ నియోజకవర్గంలో ప్రధాన భూమిక నేను నిర్వహించి అందరినీ కలుపుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించే ప్రక్రియలో పెద్ద పాత్ర వహించిన, తెలంగాణ వచ్చిన నీళ్లు, నిధులు, నియామకాల మీద వస్తుందన్నటువంటి సందర్భంలో ఇప్పుడే మా ఇంటికి ఉద్యోగం వస్తుంది, ఇప్పుడే మా శ్రేణులకు నీళ్లు వస్తాయి అనేటువంటి ఆశతో ముందుకు పోయిన సందర్భంలో తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్, కేసీఆర్ గారి భ్రమ కలిగించి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఒక్కటే కాకుండా ఆ రోజు కూడా నేను ఎంపీటీసీగా తర్వాత జెడ్పీ ఫ్లో లీడర్ గా పనిచేసే సందర్భంలో ఎంత అరాచకం అంటే నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుంటుండే, ఇంట్లోకి బయట కాలు పెట్టే పరిస్థితి లేకుంటుండే, రోడ్డు మీద ధర్నాకు కూర్చునే పరిస్థితి లేకుంటుండే, ఎలక్షన్ బూతుల కాడికి పోయి తొంగి చూసే పరిస్థితి లేకుంటుండే, ఓటేసే పరిస్థితి కూడా లేకుండే. ఇవన్నీ చేసి అలవాటు పడ్డ మీకు ఏదో సామెత పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా. ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది, దొంగ ఓట్లు వేసిండ్రు, మొత్తం ఒక్కసారి గుద్దుకుందరు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు అంటున్నా. ఒకవేళ వేసేది పరిస్థితి ఉంటే ఈ రోజు 50% మించిపోకుండా ఎలక్షన్ జరగలే, ఓటింగ్ ప్రక్రియ జరగలే. ఈ ఎలక్షన్ లో కూడా ఏ ప్రయత్నాలు చేశారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మటుకు మేము ఆ జూబ్లీస్ బయట ఉండి మేము ఆలోచన చేస్తూ మాకు ఫోన్లలో పంపించారు. ఒకవేళ నిజంగా కూడా అరాచకం చేసింది ఉంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి బూతు మాటలు తిట్టి ఏమో మాట్లాడి దొబ్బి తోసేసి టేబుల్ దొబ్బే
స్థితిగతులే ఉంటే ఈరోజు నాకు ఫోటోలు పంపించారు కొన్ని, మీకు మీడియాకు చూపిస్తా. ఈ ఫోటోలలో స్పష్టంగా పెద్దలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదర్శన్ గారు, ఎర్రబల్లి దయాకర్ గారు దాదాపు నాకు తెలిసి అర్ధగంట 45 నిమిషాలు స్కూటీపై తిరిగారు. దానికి సంబంధించిన మొత్తం ఈరోజు నా దగ్గర ఉన్నాయి. నిజంగా అరాచకమే జరిగి ఉంటే వీరిద్దరి మీద కేసేసి వీరిద్దరు లోపల పెట్టే పరిస్థితి. ఒకవేళ వాళ్ళని మీరు ఫోన్ చేసి అడగండి, నిజంగా ఈ రోజు ఆ జూబ్లీ హిల్స్ లో తిరిగారా లేదో సమయంతో పాటు మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తా. సోదరులారా చెక్ చేసుకోండి. మీరు అనుకున్నట్టు మీరు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసేమో అని అనుకుని భ్రమలో ఉండడం తప్పది. అట్లా జరగలేదు. రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి 100% ప్రజల అభిష్టం మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా ఈ రోజు పరిస్థితుల్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ సజావుగా జరిగిందని చెప్పే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో ఈ విధంగా అవాకులు చెవాకులు ఓడిపోతున్నామనేటువంటి భయంతో భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో 2023 డిసెంబర్లో ఇంటికి పంపించింది. తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ రాకుండా చేసింది. ఈ బై ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది. ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ నమ్మరేమో మమ్మల్ని అనేటువంటి ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటలలో పసలేదు. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ వీడియోస్ రేపు పొద్దుగాల ప్రజలు వింటే వాళ్లే. అట్ ద సేమ్ టైం ఏ జూబ్లీ ప్రజలైతే మీకు 3 సార్లు ఓటేసి బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చినటువంటి ప్రజలే ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు. అన్నా ఈ విధంగా రాసిండ్రేదన్నాని. కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం, మనం చేసిందని వీళ్ళు చేస్తుండ్రేమో అట్లా అని చెప్పి వాళ్ళు అనేద్దామనేటువంటి మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా 20 ఫిర్యాదులు ఇచ్చినాం, 30 ఫిర్యాదులు ఇచ్చినాం. ఒక డెలికేటెడ్ బూత్ ఉంటే దానికడ ఏదో పెట్టాలి ఫోర్సు. తెలంగాణ 9 సంవత్సరాలల్లా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వని మీరు, ఇందిరా పార్క్ లో ధర్నా చౌకని ఎత్తేసిన మీరు, స్వేచ్ఛంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వని మీరు, మాట్లాడితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు మీరు, మక్తల్లో మారుమూల నియోజకవర్గమైన మక్తల్లో నా పైన కూడా 22-23 కేసులున్నాయి. నాకు దాదాపు 60 నుంచి 70 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ స్వేచ్ఛ లేని పరిస్థితిని చూసి ఈ రోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో తిరుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవాలా లేదా మాకు ఇట్లా చేశారు కాబట్టి టిట్ ఫర్ టాట్ గా చేయాలనే ఈ మధ్య కొత్త షోక్ అయిపోయింది. ముఖ్యమంత్రులు ఎటబడితే అట్లా మాట్లాడితే, మంత్రులు ఎటబడితే అట్లా మాట్లాడితే ఏదో హైప్ క్రియేట్ అవుతుంది. మా వార్తలు చదువుతారు, పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు, మీడియాలలో సోషల్ మీడియాలలో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియాలలో పెద్దగా చూపిస్తారు. అదే చూపించి ప్రజలు నమ్మిస్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది. ఆ భ్రమ 2023 డిసెంబర్లో తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ తొలగిపోయింది కాబట్టి డిపాజిట్ లేకుండా చేశారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో అది కంటోన్మెంటల్ కావచ్చు, రేపు రాబోయే రిజల్ట్ జూబ్లీ రిజల్ట్ కావచ్చు, దీంట్లో కూడా ప్రజలు ఇంటికి పంపిస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే మాట చాతుర్యం నాకు లేకుండొచ్చు, చాతుర్యంగా మాట్లాడేది తమ్మిని బమ్మిని తమ్మి చేసేటువంటి విద్య నాకు రాకుండొచ్చు. కానీ నిజం మాట్లాడాలనుకుంటే ఒక్కసారి గతంలో తొంగి చూస్తే నేను కూడా 25-30 ఏళ్ళకి 32 ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా. గత 9 సంవత్సరాలుగా నా మీద జరిగినటువంటి హౌస్ అరెస్టులు లేదా నా మీద జరిగినటువంటి మన పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా. ఈ విధంగా కూడా ఉంటుందా, తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూశాం. కాబట్టి సోదరులారా,
ఈ విధంగా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఓన్లీ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టే ఆ ఓటని జీర్ణించుకోలేక, ఆ ఓటమిని ఒప్పుకోలేక, ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటకాల్సి మీదేసి దీన్ని ఈ విధంగా సీఎం గారు కొన్నారు, చేసిర్రు. అసలు డబ్బులు పెట్టి కొనే ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ, ఒకవేళ లేదు ఇట్లా మాట్లాడడం వల్లనే రాజకీయాల్ని లైవ్ గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, చెబుతారు కూడా అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది. అంత అమాయకులు కాదు ప్రజలు. ఏది పడితే అది నందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పిందంతా వింటారు అనేటువంటి భ్రమలకించి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుకొని వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు? రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం, ఎక్కడున్నాయి విలువలు? ఆ రోజు నీకు చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు, మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడారు? వాళ్ళని వీరిని లాస్ట్ మీడియాని కూడా 100 మీటర్ల లోపలికి తొక్కి బూంచి పడేస్తారనేటువంటి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ అని కూడా సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం దొరుకుతారనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టే ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నమాట గుర్తు చేస్తా ఉన్నా. ఈ విధంగా ఓటమిని అంగీకరించలేక చేస్తున్నటువంటి ఈ వాదనంతా కూడా పసలేని వాద డిపార్ట్మెంట్ ని, ముఖ్యమంత్రులను, మంత్రులను, ఎమ్మెల్యేలను తిట్టడం వల్ల ఏదైనా మీకు సంతృప్తి జరుగుతుంది అనుకుంటే అది మీ భ్రమ. ఇది ప్రజలు విఘ్నులు, వాళ్ళే దీని పట్ల సరైన సమయంలో ఆలోచన చేస్తారని తెలియజేస్తా ఉన్నా.